ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. అంబర్పేట గోల్నకాలో ఆల్ ఇండియా ఫయామీన్ ఇన్సాయాత్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. क्या मैडम नंबर आता అలహాబాద్లో ఏదైతే ఉద్యమం ప్రారంభించబడిందో ఆ ఉద్యమంతో మానవతా సందేశం ఇవన్నీ చూసి ఒక ఉద్యమం పుట్టి ప్రతి మనిషి అంబర్పేటలో ఆల్ ఇండియా పారామిలిటరీ ఫోరం వాళ్ళు ఒక పెద్ద మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. నేను 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వాళ్ళు చేసే సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఒక మంచి సందేశాన్ని సొసైటీకి వాళ్ళకు ఉండే టైంలో కొంచెం సమయాన్ని సేవ కోసం కేటాయించి మనుషుల యొక్క బాధ్యతని పెంచి ప్రేమని పెంచి వాళ్ళందరినీ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలనే ఆశయం ఏదైతే ఉందో అది అంబర్పేటలో నెరవేరుతుందని నేను కోరుకుంటూ ఈ ఫోరం వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. सबका चेकअप होगा। आईसीएमएस के डॉक्टर अभी सुबह 5 बजे से इंतजामात में लगे हुए हैं। अच्छा चल रहा है सर और कोऑपरेट करने की దీని పెట్టాము కటింగ్ అన్ని जो जिम्मेदारी है वो जिम्मेदारी पर ఫోరం ద మెసేజ్ ఆఫ్ హ్యూమానిటీ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది గోల్నాక పర్ల్ గార్డెన్ దగ్గర. సో గతంలో కూడా మనం చాలా బ్లడ్ డొనేషన్ క్యాంపులు మరియు మెడికల్ క్యాంపులు అన్నదాన ప్రోగ్రాంలు జరపబడుతుంది. ఇవన్నీ ప్రోగ్రామ్ ఆల్ ఇండియా పయమే ఇన్సానియత్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రోజు మనం పర్ల్ గార్డెన్ లో వైద్య శిబిరాన్ని నిర్వహించబడుతుంది. ఇందులో మనకు కంటి పరీక్ష, ఆర్థోపెడిక్ మరియు డెంటల్ది కూడా మనం AI లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనము వైద్యాలు అందిస్తున్నాము. సో ఇక్కడ గోల్నాక ప్రజలందరూ వచ్చి ఈ యొక్క సౌకర్యాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.